బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ సందర్భంగా విధించిన ఆంక్షలను పట్టించుకొని పలు పబ్బులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని 6 పబ్బులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో హలో, టార్, గ్రీన్ మంకీస్, మకౌ, లాఫ్ట్, జీనా పబ్బులపై కేసు నమోదయ్యాయి. నిర్ణీత సమయం కంటే ఎక్కువగా పబ్బులు నడిపించడంతో పాటు అధిక డిసబుల్ సౌండ్తో స్థానికులు ఇబ్బంది పెట్టినందుకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, పోలీసులు విధించిన ఆంక్షల్ని ఎక్కడా కూడా ఫాలో అవ్వకుండా 6 పబ్బులైతే ఈ విధంగా టైం అయిపోయిన తర్వాత కూడా నడిపించే సందర్భం నెలకొంది. మరి ఆ పబ్బులపై పోలీసులు ఏ విధమైన సెక్షన్లు విధించారు, ఎలాంటి కేసు నమోదు చేశారు రానా? హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కానీ అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పప్పుల మీద కొన్నిటి మీద ఇవాళ పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనపడుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగానే కొన్ని నియమ నిబంధనలు కూడా చాలా క్లియర్గా కూడా చెప్పారు. ఎందుకంటే నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు పప్పులు కానీ నడిపితే మాత్రం కంపల్సరీ కూడా వారిపైన చర్యలు తీసుకుంటామనేసి కూడా పోలీసులు అదే పనిగా కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎక్కువ డెసిబెల్స్ సౌండ్తో కూడా ఇబ్బంది పెట్టద్దనేసి కూడా పోలీసులు పదే కూడా చెప్పారు. దాన్ని అతిక్రమించినటువంటి పప్పులు ఏదైతున్నాయో ఆ పప్పుల మీద ఇవాళ పోలీసులు చర్యలకు ఉపకరించబడిన నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పప్పు పేరు హలో పబ్, అలాగే కానీ గ్రీన్ మంకీస్ పబ్ కానీ, మకౌ పబ్ కానీ, లాఫ్ట్ కప్ కానీ, అలాగే జీనా పబ్ కానీ వీటిపైన కూడా మొదటిగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా మనకు సమాచారం ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భారీ ఎత్తున కూడా జరిపారు. దాంతోపాటు పెద్ద సౌండ్ కూడా చేశారు. పైగా నిర్ణీత సమయం కంటే కేవలం ఎందుకంటే పబ్బులకి కొత్త సమయం వరకు కూడా అవకాశం ఇచ్చారు. ఆ సమయాన్ని కూడా మించిన తర్వాత మాత్రమే వారు పూర్తిగా వాళ్ళు నడిపినందుకు వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నట్టు నేపథ్యం కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. సెక్యూరిటీ గార్డులు కూడా ఇక్కడ వీరిపైన కేసు బుక్ చేశారనేసి పప్పు మీద చెప్తే పప్పు కేసు పెట్టమని చూస్తే వాళ్ళు విజువల్స్ వీడియోలు తీసుకొని మీడియా మీద కూడా వాళ్ళు విజువల్ తీసుకొని వాళ్ళకి పంపిస్తున్నట్టు నేపథ్యం కనబడుతుంది. ఈ హలో క్లబ్ మొన్న జరిగినటువంటి ఈవెంట్స్లో భారీగా న్యూసెన్స్ కూడా జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పెద్ద సౌండ్ పెట్టి కూడా స్థానికులు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం పడింది. దాంతోపాటు వారు నడుపుతున్నారనే ఉద్దేశంతో హైదరాబాద్ సంబంధించిన కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ స్థానికంగా కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే నిబంధనలు అతిక్రమించినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వారిపైన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోమని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇవాళ జూబ్లీ హిల్స్ పోలీసులు 6 పబ్బుల పైన వారికి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. వారు కూడా ఆ పబ్బులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసినప్పుడు అక్కడ సెలబ్రేషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. సెలబ్రేషన్స్ జరగడమే కాకుండా సమయం మించిపోయినా కూడా వారు మద్యం సేవిస్తుండడము వారు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ పప్పు ఓనర్ల పైన కానీ ఈ హలో పప్పు పైన కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.